రేపటి విశిష్టతని ఇప్పుడు చూద్దాం. రేపు 26వ తారీఖు ఏప్రిల్ నెల 2025వ సంవత్సరం శనివారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు అశ్విని కార్తె. రేపు చైత్రమాస బహుళపక్ష త్రయోదశి తిథి ఉదయం 8:27 వరకు, తదుపరి చతుర్దశి తిథి రాత్రి తెల్లవారుజామున 4:49 వరకు, ఆపై అమావాస్య తిథి. ఉత్తరాభాద్ర నక్షత్రం ఉదయం 6:27 వరకు, రేవతి నక్షత్రం రాత్రి 3:39 వరకు, తదుపరి అశ్విని నక్షత్రం. వైధృతి యోగం ఉదయం 8:42 వరకు, విష్కుంభ యోగం రాత్రి 4:35 వరకు, తదుపరి ప్రీతి యోగం. వణిజకరణం ఉదయం 8:27 వరకు, భద్ర అంటే విష్టికరణం సాయంత్రం 6:40 వరకు, తదుపరి శకుని కరణం రాత్రి 4:49 వరకు ఉంటాయి. సూర్యుడు మేషరాశిలో అశ్విని నక్షత్రం 4వ పాదంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు మీన రాశిలో రాత్రి 3:39 వరకు, తదుపరి మేషరాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం సాయంత్రం 5:03 నుండి 6:28 వరకు, అమృతకాలం రాత్రి 1:31 నుండి 2:06 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 5:53 సూర్యాస్తమయం సాయంత్రం 6:35. చంద్రోదయం రాత్రి తెల్లవారుజామున 5:10, చంద్రాస్తమయం సాయంత్రం 5:10. అభిజిత్ ముహూర్తం పగలు 11:49 నుండి మధ్యాహ్నం 12:39 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:53 నుండి 7:35 వరకు. రాహుకాలం ఉదయం 9:04 నుండి 10:39 వరకు. గుళిక కాలం ఉదయం 5:53 నుండి 7:28 వరకు. యమగండం మధ్యాహ్నం 1:49 నుండి 3:25 వరకు. రేపు మాస శివరాత్రి. రేపు శివ సన్నిధౌ స్నానం. శైవ భక్తులు రేపు శివాలయాలకు దగ్గరగా ఉన్న కోనేరు లేదా నదులలో పుణ్య స్నానాలు చేయటం చాలా పవిత్ర విధిగా భావిస్తారు. రేపు శనివారం త్రయోదశి తిథి కలిసి ఉండటం వలన రేపు శని త్రయోదశి. పురాణ కథల ప్రకారం శనికి శివుడు అధిదేవత అని, మన వ్యక్తిగత జీవితాలలో శనిగ్రహ ప్రభావంతో వచ్చే చిక్కు సమస్యలను శివుడు తొలగిస్తాడు అని నమ్మకం. వ్యక్తిగత జాతకాలలో ఏలినాటి శని, అష్టమ శని సంచారం జరుగుతున్న వారు రేపు శనికి తైలాభిషేకం, శివునికి రుద్రాభిషేకం చేయటం వలన శని గోచార సంచార దోషాలు నివృత్తి అవుతాయని నమ్మకం. కృష్ణ యజుర్వేద సాంప్రదాయం ప్రకారం రేపు వరాహ జయంతి. శుక్ల యజుర్వేద సాంప్రదాయం మధ్యాందిన సంహిత ప్రకారం రేపు మత్స్య జయంతి. ఏకార్గళ దోషం ఇవాళ మధ్యాహ్నం 12:31 నుండి రేపు ఉదయం 6:27 మధ్య కాలంలో ఏర్పడుతుంది. వైధృతి యోగం జరుగుతున్న సమయంలో రవి అశ్విని నక్షత్రంలోనూ, చంద్రుడు ఉత్తరాభాద్ర నక్షత్రంలోనూ సంచరించే సమయంలో ఈ దోషం ఏర్పడుతుంది. ఈ దోష సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. చంద్ర బుధ గ్రహాల మధ్య సమాగమనం రేపు ఉదయం 6:34 ఏర్పడుతుంది. మీన రాశిలో రేవతి నక్షత్రం 1వ పాదంలో చంద్రగ్రహం, ఉత్తరాభాద్ర 4వ పాదంలో బుధగ్రహం సంచరిస్తుంది. ఒకే 38 డిగ్రీల ఉత్తర ఆరోహణలో 4:23 కోణ స్థితిలో బుధ గ్రహానికి ఉత్తర దిశలో చంద్రగ్రహం చేరువవుతుంది. ఈ రెండు గ్రహాలు రేపు రాత్రి 4:31 12 డిగ్రీల తూర్పు ఆకాశంలో కనిపించడం ప్రారంభమయ్యి ఎల్లుండి తెల్లవారి వెలుగులో అంతర్ధానం అవుతాయి. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతల్ని తెలియజేస్తూ శివనామ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.